ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిలో తేడా ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చండి? అంటే గత చరిత్ర చూసినా ప్రస్తుత పరిస్థితి చూసినా తేడా ఏముండదు. మీకు తెలంగాణ మీరు అడిగిన క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ పొరుగున ఉన్న 3 రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి లోక్సభ ఎన్నికల ఓటింగ్ సరళి గణనీయంగా తేడా ఉంది. ఇందులో తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలు విడివిడిగా జరిగాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 2019లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఒరిస్సాలో లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయి. కానీ మీరు ఈ మూడిట్లో చూస్తే తెలంగాణలో బీజేపీ బెటర్ పర్ఫామ్ చేసింది, కాంగ్రెస్ బెటర్ పర్ఫామ్ చేసింది లోక్సభ ఎన్నికల్లో కంపేర్ టు అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు తెలంగాణ టీఆర్ఎస్ తెచ్చుకుంటే మీకు ఇక్కడ 9 సీట్లు తెచ్చుకోగలిగింది బీఆర్ఎస్. అదే ఒక్క సీటు ఉన్న 5లో 4 పోయి ఒకటే మిగిలితే బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో 7% ఓటింగ్ కాస్త 14% ఓటింగ్ అయింది. ఈవెన్ కాంగ్రెస్ కూడా చతికిల పడిన తర్వాత కూడా 3 సీట్లు గెలుచుకుంది. వాస్తవంగా కాంగ్రెస్ కొంత ఇంకా గట్టిగా పనిచేస్తే 5-6 వచ్చేవి. సో అందువల్ల తేడా మీకు తెలంగాణలో కనబడేది. అలాగే ఒరిస్సాలో కూడా బీజేపీ లోక్సభ ఎలక్షన్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే. కర్ణాటకలో కంప్లీట్ డిఫరెంట్. మళ్ళీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే మిగిలింది. కానీ మళ్ళీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 28 సీట్లు 25 గెలుచుకుంది. సో అందువల్ల ఈ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళికి లోక్సభ ఎన్నికల ఓటింగ్ సరళికి తేడా ఉంది. కారణం ఇక్కడ జాతీయ పార్టీలు ఉండడం వల్ల. మీకు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో మనకు బీజేపీ, కాంగ్రెస్, ఒరిస్సాలో కూడా కాంగ్రెస్, బీజేపీలు వర్సెస్ బిజు జనతాదళ్ ఉండడం. సో అందువల్ల జాతీయ పార్టీలు ఉన్న చోట ఏమవుతుంది అంటే జాతీయ రాజకీయాల ప్రభావం ఉంటుంది. సో జాతీయ రాజకీయాల ప్రభావం వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. కానీ ప్రధానమైన పోటీ ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా ఉండదు. మీరు తమిళనాడులో కూడా 2 ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ, ఏడీఎంకే, డిఎంకే. అందుకే మీరు అక్కడ చూడండి అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా ఉండదు. మీరు అలాగే మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 జాతీయ పార్టీలు బలహీనం, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. ప్రధాన పోటీ 2 ప్రాంతీయ పార్టీల మధ్యనే ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు పెద్ద తేడా ఉండదు. సో అందువల్ల గతంలో తేడా లేదు, ఇప్పుడు కూడా తేడా ఉంటుంది అనుకోను. మీరు చూడండి మోడీ పర్ఫార్మెన్స్ పైన సానుకూలంగా ఉన్న చోట కూడా బీజేపీకి ఓటింగ్ ఏం లేదు. విచిత్రం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు లేదు, మీకు బీజేపీకి ఎక్కడా లేదు. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఓటింగ్ లోక్సభ ఎన్నికల్లో చాలామంది ఆశిస్తున్నది ఏంటంటే లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కాంగ్రెస్ కాస్త మెరుగవుతుందా అని చూడాలి. బట్ స్కోప్ అయితే కంపారిటివ్లీ తక్కువనే కనబడుతుంది. అందులో కారణం ఏంటంటే 2 జాతీయ పార్టీలు వీక్గా ఉండడం వల్ల నేషనల్ నరేటివ్ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎలక్షన్స్పై లేదు. లోక్సభ ఎలక్షన్స్లో కూడా రీజనల్ నరేటివ్ డామినేట్ చేస్తుంది. అందువల్ల రీజనల్ నరేటివ్ డామినేట్ చేసినప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా కనబడదు. నేషనల్ నరేటివ్ డామినేట్ చేసినప్పుడు మాత్రమే ఆ తేడా వస్తుంది.